ఈ ఢిల్లీకి సంబంధించి కూడా ఎన్నికలు జరగడానికి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈవీఎంల మీద మీరేమో పోరాటం చేస్తున్నారు. ఈవీఎంలు ఎలాంటి అవకతవకలు లేవు, అవి చాలా ప్రెజెంట్‌గా ఉన్నాయి. దాని మీద ఎవరు ఆరోపణ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసేమో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఏంటి ఈ ఎన్నికలు సాఫీగా జరుగుతాయని మీరు బిలీవ్ చేస్తున్నారు? ఇంకొకటి జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం పదే పదే మళ్ళీ తీసుకొస్తూ ఉన్నారు. ఈ మన ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించిన మన సమావేశంలో కూడా దాని గురించి మేము చర్చిస్తున్నామని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ చెప్పారు. ఏం చెప్తారు ఈ రెండిటికి సంబంధించి? ఈవీఎంలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడాల్సినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా దాంట్లో తప్పు జరగట్లేదు అనుకున్నప్పుడు, తప్పు జరిగే ఆస్కారమే లేదు అనుకున్నప్పుడు దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. లేదు వీవీప్యాట్లు వీళ్ళకి 5% 10% కౌంట్ చేయమని అడుగుతున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ 5-10 కాదు 50% చేసుకుంటారా, 100% చేసుకుంటారా, ఎస్ వీఆర్ రెడీ, మా దగ్గర ఏది మా తరఫు నుంచి ఫ్రాడ్ జరగలేదు అనేది ఎలక్షన్ కమిషన్ కనుక విత్ ప్రూఫ్ ప్రజలకు చూపిస్తే ఎస్ ఎలక్షన్ కమిషన్ నిబద్ధత పర్ఫెక్ట్గా ఉంది, మనం ఏదో అనుకున్నాం కానీ 100% వీవీప్యాట్లు కౌంట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చింది, కౌంట్ చేశారు, తప్పు లేదు అన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక భరోసా కలిగే అవకాశం ఉంటుంది తప్ప నాపైన ఆరోపణ వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదు అని మాట్లాడుకొని వెళ్ళిపోతా ఉంటే అనుమానం తీరదు. అనుమానం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇది ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించి కూడా మొన్న మహారాష్ట్రలో ఏదైతే ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగినాయో ఇవాళ అదే పరిస్థితి ఢిల్లీలో కూడా చేశారు అని ఒక చర్చ నడుస్తూ ఉంది. మహారాష్ట్రకు సంబంధించి గవర్నమెంట్ పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఎంతమంది ఉంటారో దానికన్నా 12 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి అనేది విత్ డేటా, ఎలిగేషన్ కాదు, విత్ డేటా కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చేస్తూ ఉంది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అంటే 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి ఆ పైన ఓటు హక్కు ఉన్న ప్రజలు గవర్నమెంట్ డేటా ప్రకారం సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నెంబర్ అయితే ఆ ఎక్స్ అనే నెంబర్ కన్నా 12 లక్షల ఓట్లు అదనంగా పోలైనాయి. ఆ డేటా ప్రజెంట్ చేసాం వాళ్ళ ముందు. ఇంకా ఎలక్షన్ కమిషనర్ వచ్చి తప్పు జరగలేదు, అవకతవకలు జరగలేదు అంటే దానికి కదా క్లియర్ సమాధానం చెప్పాల్సింది. సో అటువంటి సమాధానాలు చెప్పకుండా ఎలక్షన్ కమిషనరు నేను చాలా నీతివంతంగా పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే అది నమ్మే ప్రసక్తే లేదు, నమ్మే పరిస్థితి లేదు. దాన్ని ఎండ్ ఆఫ్ ద డే పూర్తిగా అది ఒక భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా నడుస్తున్నప్పుడు దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ సంబంధించి కూడా అది ఫాలో లేదనేది ఈ మధ్య ఒక వార్త కూడా వచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. మనకు ఆంధ్రాలో చూస్తే వీవీప్యాట్లు స్లిప్స్ 15 రోజుల్లోనే కాల్ చేయడం జరిగింది. హర్యానాలో చూస్తే అవన్నీ హర్యానా హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ చండీగఢ్ కోర్టు అవి డేటా మొత్తం ఏది అడుగుతున్నారో అది వాళ్ళకి సబ్మిట్ చేయండి అని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్లో నుంచి ఒక 2 రూల్స్నే మార్చేసింది, డేటా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని. సో అప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్న రూల్ అండి, మీరు అడిగిన డేటా ఇవ్వాలి. ఈ రోజు వరకు ఉన్న మీరు అడిగిన రూల్ ప్రకారం మీరు అడిగిన డేటా ఇవ్వాల్సిందని కోర్టు కూడా మీకు డేటా ఇవ్వమని చెప్పిందండి ఎలక్షన్ కమిషన్కి. అంతలోకే వీళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ని అపీల్ చేసుకోవడం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికి ఎలక్షన్ కమిషన్ రూల్స్లో అమెండ్ చేసేసి 2 రూల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం కొత్త రూల్స్ తీసుకురావడం ఏంటి? అది కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చేయాల్సింది. సో అక్కడ మీరు తప్పులు చేసి రూల్స్ మార్చేసుకొని మేమేమి తప్పులు చేయలేదంటే తెలియని వాళ్ళు ఎవరన్నా నమ్ముతారు. లేదు భారతీయ జనతా పార్టీ అభిమానులు దాన్ని వెనకేసుకు రావచ్చు, కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉంది. ఓకే, ఏం చెప్తారు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి? అది పాసిబిలిటీ ఉంటుందా? జమిలీ ఎన్నికలు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ జరుపుతున్నారు, ఆ తర్వాత తమిళనాడుకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది ఏమన్నా బీజేపీకి సంబంధించి అంటే ఈ జమిలీ అనే ఒక ట్రాప్లో పెట్టి ఇదేమన్నా వాళ్ళు గెలిచే అవకాశాల కోసం ప్లాన్ చేస్తున్నారా, లేదంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? నాకైతే పర్సనల్గా జమిలీ రాదు అని నా పర్సెప్షన్. ఎందుకంటే రేపు బీహార్ ఎలక్షన్ జరుపుతామంటున్నారు, అన్నీ జరుపుతామంటున్నారు. ఇన్ని ఎలక్షన్స్ జరిపిన తర్వాత మళ్ళీ జమిలీ ఎలా జరుపుతారు అనేది ఒక క్వశ్చన్. ఇదన్నీ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నాకైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏమంటే మిడిల్ క్లాస్ మొత్తం ఒక వెర్రెత్తున్నారు జమిలీ జరపాలి అనేది. అంటే ప్రోస్ అండ్ కాన్స్ తెలియదు కానీ వాళ్ళకి, బట్ అది జరగాలి అని ఒక ఆలోచనలో ఉంది. సో జమిలీ మేము జరుపుదాం అనుకున్నాం, శాయశక్తిలా కృషి చేశాం, ప్రతిపక్షాలు పడనీలేదు, దేశాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, వాళ్ళు నాశనం చేశారు, ఖర్చు పెట్టించారు అని ఒక బుడద చల్లేదానికైతే మాత్రం ఖచ్చితంగా వాడుకుంటారు భారతీయ జనతా పార్టీ.
నిర్మలా సీతారామన్ గారికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఈ మధ్య సోషల్ మీడియా పరంగా కావచ్చు, కొన్ని మీరు కూడా చూస్తుంటారు. ఆమె తీసుకున్నటువంటి డిసిషన్స్ కావచ్చు, రీసెంట్గా ట్యాక్సెస్కి సంబంధించి పెంచినటువంటి పెంపు మీద విపరీతంగా మధ్యతరగతి వాళ్ళు బాగా నష్టపోతున్నారు. దాని మీద వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఏంటి ఈ నిర్ణయం అంటే వాళ్ళు ఏంటంటే మేము ఏదైతే ట్యాక్స్ ఇస్తున్నామో అది మళ్ళీ ప్రజలకే అందిస్తున్నాం, ప్రజల రూపానికే అందిస్తున్నాము. సో అదేమీ పెద్ద కష్టమైన పని కాదు. సామాన్యుడు ₹1 సంపాదిస్తే దాంట్లో 10 పైసలు 15 పైసలు ప్రభుత్వాన్ని కట్టడంలో తప్పేం లేదంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దానికి? సరే, ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్న ట్యాక్సేషన్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటో యూపీఏ గవర్నమెంటో అవి ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? ట్యాక్సెస్ తగ్గిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తాం, స్లాబ్స్ తగ్గిస్తాం, అదేవిధంగా జిఎస్టీ లాంటివి తెచ్చి సరళతరం చేస్తాం, ప్రజలకు ఇబ్బంది పడకుండా చేస్తామని చెప్పి చిన్నపిల్లలు తినే పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్లు వేసి ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేసి, సరే మీరు ఇంత అద్భుతంగా ఏది ట్యాక్స్లు వేసో ఏదో రెవెన్యూ తీశారని అనుకుందాం. మరి అటువంటప్పుడు ఎకానమీ ఎందుకు పడిపోతూ ఉంది? ఎకానమీ ఎందుకు పడిపోతూ ఉంది? జీడిపి ఎందుకు పడిపోతూ ఉంది? ఇవాళ డాలర్ టు రూపీ వాల్యూ ఎక్కడుంది? 86 రూపాయలకి వచ్చింది. పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎందుకు, క్రూడ్ ఆయిల్ మీకు తక్కువ దొరుకుతున్నా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఇవన్నిటికీ ఆన్సర్ చేయకుండా ఆనియన్ ధరలు పెరిగినాయి అంటే నేను ఉల్లిపాయలు తిన్నాను, కూరగాయల ధరలు పెరిగినాయి అంటే నేను మార్కెట్కి వెళ్ళను, ఈ రకమైన సమాధానాలు చెప్తే ప్రజల్ని ఫూల్స్ని చేయటం కదా. ఉల్లిపాయ నువ్వు తినకపోతే తినేవాడికి రేటు పెరిగిందని చెప్తే నేను ఉల్లిపాయ తిన్నాను అంటే దానికి ఏం మాట్లాడాలి, ఇంకేం సమాధానం చెప్పాలి? సో ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కూడా, స్మాల్ బిజినెస్ మ్యాన్, ఏదో తన కన్సర్న్ రైజ్ చేస్తే ఆయన రాత్రికి పిలిపించుకొని ఇంటి గెస్ట్ హౌస్ పిలిపించి అతనితో క్షమాపణ చెప్పించుకున్నారు. సో ఈ రకమైన ఆలోచన ధోరణిలో ప్రజల యొక్క రక్తాన్ని పిండుతున్నారు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి వచ్చే రెవెన్యూ ఎప్పుడు ఈ దేశంలో అధికంగా ఉండేది, ఇండివిజువల్స్ నుంచి వచ్చే రెవెన్యూ తక్కువ ఉండేది. అటువంటిది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గి ఇండివిజువల్స్ నుంచి వచ్చే ట్యాక్సెస్ యొక్క రెవెన్యూ పెరిగింది అన్నప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి వీళ్ళు ఎంత దోచుకుంటున్నారో అర్థం కావట్లేదా? సో దాన్ని జస్టిఫై చేసుకోవడం అంటే రక్తం పీల్చి మంచినీళ్ళు ఇస్తానంటే అది కరెక్ట్, వాళ్ళకే తెలియాలి. సో మీ వ్యూలో ఏపీకి సంబంధించి కూటమి ఉండకపోవచ్చు అంటారు? అంటే భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రకంగా మహారాష్ట్ర మోడలో వాళ్ళ ఏ మోడలో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త మోడల్ని అయితే వాళ్ళు ప్రవేశపెట్టడానికి వాళ్ళు స్కెచ్ గీసుకున్నారు. దాని ద్వారా రావాలని ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది అనేది అన్నగాని ఎలా ఉంటుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. రైట్ సార్, చూద్దాం ఈ సంగతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.